అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో తెలంగాణలోని ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే రాశారు. సో వాళ్ళందరూ వెయిట్ చేసేది రిజల్ట్స్ కోసం. సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే మీకు కంటెంట్ అయితే అర్థమవుతుంది. చాలామంది వీడియోని సగం చూసి కామెంట్ చేస్తున్నారు. సో అలా అయితే అసలే చేయకండి. సో పూర్తిగా వీడియో చూడండి. సో మీకు అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది, అసలు వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో కొంచెం చూస్తూ కామెంట్స్ అయితే అసలే చేయకండి. మే 29, 31 2 విడతల్లో ప్రారంభమైన మూల్యాంకనం. హైదరాబాద్ జూన్ 3. రాష్ట్రంలో మే 22 నుంచి ప్రారంభమై మంగళవారం జూన్ 3తో ముగిసిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. జవాబు పత్రాల మూల్యాంకనం. సో మనకి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. సో మనకి ఇక్కడ మే 22 నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే జూన్ 3తో ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయి. రాష్ట్రంలో మే 22 నుంచి ప్రారంభమై మంగళవారం జూన్ 3తో ముగిసిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 10తో ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూల్యాంకనం ప్రక్రియ ముగిసిన అనంతరం ఇతర పనులను పూర్తి చేసుకొని ఈ నెల 16న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో మనకి ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అండ్ కరెక్షన్ అనేది 10 డేట్తో మనకి ఇక్కడ ముగిసిపోతుంది. సో 10కి మొత్తం క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయాక మనకి ఇక్కడ 16కి రిలీజ్ అవుతాయి అని, రిజల్ట్స్ 16కి వస్తాయని మనకి ఇక్కడైతే ప్రకటన అయితే ఇచ్చారు. సో ఆ ప్రకటన ప్రకారం మరి వస్తాయా లేదా అనేవి చూడాలి. త్వరగా పూర్తయితే ఈ నెల 13 లేదా 14 సైతం ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మే 29 నుంచి ప్రారంభం కాగా రెండో విడత మూల్యాంకనం మే 31న ప్రారంభమైంది. మొదటి విడతలో మే 29 నుంచి సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, పాలిటెక్నికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనాన్ని ప్రారంభించగా రెండో విడతలో మే 31 నుంచి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఇప్పటికే లాంగ్వేజెస్కి సంబంధించిన మూల్యాంకనం పూర్తి కాగా మరికొన్ని సబ్జెక్టుల మూల్యాంకనం కూడా ముగిస్తున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి జూన్ 3 వరకు కొనసాగాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. మార్చిలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 2,89,907 మంది ఫీజు చెల్లించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఇంప్రూవ్మెంట్ కోసం 1,23,647 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి రిజల్ట్స్ అయితే 13th, 14th రోజు కూడా విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి మూల్యాంకన ప్రక్రియ అనేది త్వరగా పూర్తవుతే మనకి 13th, 14th రోజు కూడా వస్తాయి. సో కొంచెం డిలే అవుతే మనకి 16th రోజు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ 3 డేట్స్లలో మనకి రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. 13, 14 లేదంటే 16 లోపే మన రిజల్ట్స్ అయితే వస్తాయి. 16న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు. సో ఇక్కడ మనకి చాలామంది అడుగుతున్నారు, ఎగ్జామ్స్ సప్లీ ఎగ్జామ్స్ కరెక్షన్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుందా లేదంటే లూజ్ ఉంటుందా, ఎలా ఉంటుంది అని చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీరు ఆ డౌట్స్ అయితే పెట్టుకోకండి. మీరు ఎగ్జామ్ మంచిగా రాస్తే మీకు మార్క్స్ కూడా మంచిగానే వస్తాయి, అది నమ్మకం పెట్టుకోండి చాలు. అలాగే మనకి వాల్యుయేషన్ని బట్టి కూడా ఉంటుంది. సో వాల్యుయేషన్ చేసే వారి మీద కూడా సగం అయితే బేస్ అయ్యి ఉంటుంది. మన ఛానల్లో ఏపీకి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేశాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణకు సంబంధించి వీడియోస్ చూడండి. అలాగే ఏపీ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళకి సంబంధించి వీడియోస్ చేశాను. సో అవి కూడా చూడండి. సో ఏపీ వాళ్ళే అలాగే తెలంగాణ వాళ్ళే ఇద్దరి వేరుగా వీడియోస్ అయితే చేశాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో వారికి కూడా యూజ్ అవుతుంది. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరికింది అనుకుంటున్నాను. మన ప్రతి వీడియోలో ఇలాగే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని కనుక చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ఇది ఈరోజు మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.